తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యితో వైసీపీ నేతలు మహాపాపానికి వడిగట్టారని టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిని ఆ దేవుడు కూడా క్షమించడని తెలిపారు. కల్తీ నెయ్యికి కారకులైన వైవి సుబ్బారెడ్డి నీతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా కల్తీ నెయ్యి సరఫరా అయిందా అంటూ ప్రశ్నించారు. చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. లడ్లు తయారు చేసి భక్తులు కళ్ళకద్దుకొని నమ్మకంతో సేవించేటువంటి స్వామి ప్రసాదంలో కూడా అవినీతికి పాల్పడి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు నివేదికని బహిర్గతం చేస్తే సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకొచ్చి అసలు ఎక్కడా కల్తీ జరగల, తిరుపతి ప్రసాదాల్లో ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు అనే విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని నమ్మించే విధంగా అసత్యాల్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా. హిందూ మతం మీద, హిందూ మత ఆచారాల మీద ఎటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనం టికెట్ల దగ్గర నుంచి అవినీతికి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మొత్తం అవినీతి చేసి 5 సంవత్సరాల్లో తిరుమలని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రోజు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.